ఇద్దరికీ ప్రయోజనం ఉంటుంది. ఎన్ని విగ్రహాలు ఉన్నాయనేది మనకి ఇంపార్టెంట్. దాన్ని బట్టి మేము బందోబస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం మనకు పోలీస్ స్టేషన్లో ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఆల్మోస్ట్ ఒక 2500 విగ్రహాలు లాస్ట్ ఇయర్ నేను చూసినట్లయితే 2500 విగ్రహాలు మనకు జిల్లా మొత్తంగా ఇక్కడ ప్రతిష్టాపించారు. సో ఆ విగ్రహాల ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు ఈ పోర్టల్లో మీరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. పెద్ద అంటే దాంట్లో డీటెయిల్స్ ఏమేమి, ఏ ప్లేసు ఏంటిది, ఏ రోజు పెడుతున్నారు, వాలంటీర్స్ ఎవరు, సింపుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. అది మీకు పీపీటీ రూపంలో కూడా వేస్తారు. తెలంగాణ పోలీసు వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఆ పోర్టల్ డీటెయిల్స్ మీరు చేసుకుంటుంది. ఎవరి పేరు మీద అయితే అప్లికేషన్ పెడుతుందో వాళ్ళ పేరు, వాళ్ళ లొకేషన్. మెయిన్ గా మనము విగ్రహాలు పెట్టేటప్పుడు అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కాంట్రవర్షియల్ ప్లేస్ లో ఎవరు విగ్రహాలు ట్రాఫిక్ కి అబ్స్ట్రక్షన్ కలిగించే విధంగా విగ్రహాలు ఎవరు పెట్టరాదు. అది ఒకటి కొంచెం గుర్తు పెట్టుకోండి అందరూ. ఖచ్చితంగా ఇది అందరూ పాటిస్తారని, ఎందుకంటే మన మహబూబ్ నగర్ ప్రజలు చాలా మంచి వాళ్ళు, ఆ విషయం తెలుసు నాకు. అందుకని ఇది అందరూ పాటిస్తారని కోరుకుంటున్నాను. సో ఇన్స్టాలేషన్ డీటెయిల్స్ లో ఖచ్చితంగా ల్యాండ్ ఓనర్ ఒకవేళ అది ఎవరైనా పబ్లిక్ ప్రాపర్టీ, ప్రైవేట్ ప్రాపర్టీ అయితే వాళ్ళ డీటెయిల్స్ కూడా పెట్టాల్సి ఉంటుంది. అవి అన్నీ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇన్వర్షన్ ఏ రోజు చేస్తారు? 3వ రోజా, 5వ రోజా, 9వ రోజా, లేదంటే ఆ రోజు ఎక్కడికి తీసుకెళ్తారు? లోకల్లో ఉన్న ఏదైనా చెరువులోనా, కుంటలోనా, లేదంటే బయటకు తీసుకెళ్తారు. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఉన్నాయి. ఇవి కాకుండా ఇందులో వాలంటీర్స్గా ఎవరున్నారు, ఆర్గనైజర్స్గా ఎవరున్నారు. సో దట్ అక్కడ ఏదైనా ఇష్యూ అయితే మేము ఎవరిని కాంటాక్ట్ అవ్వాలనేది ఆ డీటెయిల్స్ బట్టి మాకు ఈజీ అవుతుంది. సో వాలంటీర్స్ ని మంచి వాళ్ళని పెట్టుకోండి. ఆర్గనైజర్స్ కూడా కొద్దిగా ఓపిక ఉన్న వాళ్ళని పెట్టుకోవాలి. ఇందులో ఏంటంటే మనకు 9 రోజుల ప్రక్రియ కాబట్టి మనము గణేష్ ఫెస్టివల్ కొద్దిగా ఓపిక ఉన్న వాళ్ళని ఆ కమిటీస్ లో పెట్టుకుంటే మీకు మాకు అందరికీ కూడా మంచిగా ఉండి ఆ పండుగ చాలా ప్రశాంతంగా జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మీరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక 5 minutes పడుతుంది, దానికి అంతకంటే ఎక్కువ టైం పడదు. కాబట్టి ఇది క్రమానుకోకుండా అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. సో దాంట్లో 2 నిమిషాలు ఇది అయిపోతుంది. చేస్తే ఏంటంటే మాకు ఎక్కడ ఎన్ని విగ్రహాలు ప్రతిష్ఠించారు, ఏ రోజు ఎక్కడెక్కడ మనకు నిమజ్జనం జరుగుతుంది, దాన్ని బట్టి నేను బందోబస్తు ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు మీ అందరికీ తెలుసు హైదరాబాద్ లో కూడా పెద్ద ఎత్తున బందోబస్తు జరుగుతుంది. సో దానికి సంబంధించి మన దగ్గర నుంచి కూడా చాలా ఫోర్స్ వెళ్ళిపోతుంది. సో ఉన్న ఫోర్స్లోనే నేను చేసుకోవాలి. కాబట్టి మీరందరూ సహకరిస్తేనే మనది పీస్ఫుల్ గా అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు దీంట్లో నమోదు చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకోటి, మనకు విగ్రహ ప్రతిష్టాపన చేసినప్పుడు అక్కడ వాడే మెటీరియల్, ఇప్పుడు మీరు నిన్న చూసారు వర్షాలు చాలా ఉన్నాయి. అప్పటి వరకు ఎట్లుంటుందో కూడా తెలియదు. ఒకవేళ ఉన్నా కూడా సన్న సూపర్ కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వాడే మెటీరియల్ కూడా కొంచెం బెటర్ మెటీరియల్ వాడితే కరెంట్ షాక్ కూడా ఉండాలి. ఎట్లాంటి ఇబ్బంది లేకుండా, పడిపోకుండా, మట్టి మెత్తబడిన తర్వాత దాంట్లో ఓన్లీ పైన పెట్టి మనం మండపం నింపితే పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా తీసుకొని ఆ మండపాన్ని జాగ్రత్తగా ప్రతిష్ఠించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇంకోటి, డే చెకింగ్, నైట్ చెకింగ్ ఉంటాయండి మండపాల దగ్గర. సో మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా మేము అటెండ్ అవ్వడానికి వాళ్ళకి చిన్న ఐడి కార్డ్స్ లాంటివి ఆ 9 రోజుల కోసం ఇస్తే, ప్రీవియస్ గా కూడా కొన్ని చిన్న ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఏదో ఆ దారిని పోయి చిన్నది అది తగ్గిస్తే కింద పడడం, చిన్న అగ్ని ప్రమాదాలు సంభవించడం, ఇలాంటివన్నీ కూడా జరిగిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి CCTV కెమెరాలు పెట్టుకోండి. నైట్ టైం ఖచ్చితంగా ఇద్దరు వాలంటీర్స్ ఒక 2 బకెట్స్లో ఇసుక నింపి ఉంచుకోండి. ఎందుకంటే మనము ప్రమాదం ఎప్పుడు చెప్పి రాదు. కాబట్టి ఎలాంటి చిన్న ప్రమాదం, అగ్ని ప్రమాదం సంభవించినా దాన్ని మనం నివారించాలంటే కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అది ఖచ్చితంగా చేయండి. ఆ చుట్టుపక్కల మట్టి కుప్పలు, చెట్టు కుప్పలు లేకుండా చూసుకోండి. సో మనకు అక్కడ మండపం దగ్గరికి రాగానే మనకు పవిత్ర భావం కలిగేలాగా ఉండాలి. కాబట్టి ఇవన్నీ మీకు చెప్పడం జరుగుతుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మనకు సుప్రీంకోర్టు ఈ గణేష్ పూజ, సో అక్కడ కూడా ఇది అమలు చేస్తున్నారు. మనం మా ఊళ్ళలో కూడా దాన్ని అమలు